హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన విధంగా కట్ చేస్తే మీకు ఈజీగా బ్లౌజ్ వచ్చేస్తుందండి. ముందుగా బ్లౌజ్ ఎప్పుడైనా ఫిక్స్ దగ్గర లేకుండా ముందు కింద కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజులు మనకి కొన్నిసార్లు పైకి అయిపోతుంటాయండి. సో అలా పైకి అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా బ్లౌజ్ లెంత్ మనం వేసుకున్న దానికన్నా ఒక 1 నిమిషం 1.5 ఇంచ్ ఎక్కువ పైకి పెట్టుకుంటే అవి తొందరగా పైకి అవ్వకుండా ఉంటాయండి. మన ఫ్రంట్ ముందు బ్యాక్ పార్ట్ లెంత్ చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ డాట్ నుంచి బ్యాక్ పార్ట్ షోల్డర్ చూసుకోవాలి. ఆఫీస్ పైకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఆఫీస్ కింద మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకోవాలి. అలాగే వెడల్పు చూసుకోవాలండి. వెడల్పు ఎక్కడైనా ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం లేదండి. ఎప్పుడైనా మనకు కావాలని తిప్పుకోవచ్చు. సో వెడల్పు పెట్టొచ్చింది నుంచి డాట్స్ ఎక్స్ట్రా అండ్ 30 అబో బ్లౌజెస్కి అయితే 6 ఇంచెస్ ఉండాలండి. షోల్డర్ నేనైతే 5.5 పెడుతున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా వరకు తీసుకోవాలి. మార్కింగ్స్ని ఇలా కలిపారంటే అండ్ షోల్డర్ రౌండ్ అండి. షోల్డర్ రౌండ్ 1.5 ఇంచ్ తీసుకుని సరిపోతుంది. అండ్ బ్యాక్ పార్ట్ నడుము లెంత్ అండి. నడుము లెంత్ ఇలా చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ ఈ ఖర్చుల దగ్గర పట్టుకుంటే ఇలా 2 ఖర్చుల దగ్గర పట్టుకుంటే ఇలా మిడిల్లో నడుము లెంత్ వస్తుందంటే నడుము లెంత్ వస్తుంది. సో ఇలా నేను నడుము ఇలా కింద పైకి తీసుకోవాలి. ఇది 1 ఇంచ్ పైకి పెట్టిన ప్రాబ్లం లేదండి. మరి కింద మాత్రం పెట్టుకోకూడదు. 1 ఇంచ్ 1 ఇంచ్ పైకి పెట్టుకుని సరిపోతుంది. ఇక్కడ 5.5 తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ 2.5 అండి. 2.5 తీసుకోవాలి కాబట్టి ఈ మార్కింగ్ కట్ చేసుకొని లైన్ తీసుకోవాలి. సో ఈ బాక్స్లో రౌండ్ అయినా మనం నచ్చిన షేప్ తీసుకొచ్చాను. నేనైతే రౌండ్ షేప్ తీసుకుంటాను. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా నడుము లెంత్ తక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్. నడుము లెంత్ కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చులో పోతుంది కదా. మనం ఎగ్జాక్ట్ లెంత్ తీసుకుంటే అది కుట్టుకునేటప్పటికి ఇంకా షార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అలాగే ఖర్చు కూడా ఒక 1.5 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. తక్కువ లెంచెస్ తీసుకోండి. చేసుకోండి ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసేది కదా. కొంచెం కాబట్టి అమ్మ ఇంకా ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్కింగ్
చేసుకోవాలో ఎలా మార్కెట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్పుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా అంటే ఓపెన్స్ వన్ వైపు ఉండాలి అండ్ ఫ్రంట్ పార్ట్ టూ వైపు రెండు విధాలా కట్ చేసుకోవచ్చు. అది స్ట్రైట్ కట్ ఒకటి, క్రాస్ కట్ ఒకటి, అది మనకి ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు. బ్లాగ్ మిగిలిన దాన్ని బట్టి ఉంటుంది. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బ్లాగ్ మిగిలిపోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. సో ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ముందుగా ఇలా 4 మడతలు మడత పెట్టుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్, 1 ఫోల్డింగ్ 2 ఓపెన్స్ మన వైపు వస్తాయి ఫ్రెండ్స్. అండ్ అలానే ఫిక్స్ తగ్గులు లేకుండా ముందు కార్నింగ్స్ లైన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా లెంత్ తీసుకోవాలి. లెంత్ 5-6 తీసుకుని సరిపోతుంది. మొత్తం 7 తీసుకుని సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్ ఈ మార్కింగ్ ఎలా తీసుకోవాలి. హ్యాండ్ బలం తీసుకోవాలి. పప్పులు అయితే పడతాయి. లాస్ట్లో తెచ్చుకోవాలి. ఇలా వచ్చేసుకుని అండ్ అలానే ఇప్పుడు బ్రెడ్ పాట్ కట్ చేసుకోవాలి. బ్రెడ్ పాట్ కట్ చేసుకోవాలంటే ముందు కొంచెం సమయం ఉండాలి. సో ఇప్పుడు ఇందులో ఎలా వీలైతే అలా స్ట్రైట్ కట్ అయినా లేకపోతే క్రాస్ కట్ అయినా కట్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఏమో ఇలా పరుచుకోవాలి క్లాత్ మీద మనకి ఎలా వీలైతే అలా. ఇలా పరుచుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఫ్రెండ్స్ ఇలా పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ ఓపెన్స్ మన వైపు ఉండాలి ఫ్రెండ్స్. మర్చిపోకండి. బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు, బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన వైపు ఉండాలి. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగా. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా తీసేయండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2.5 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్రకారంగా లైన్ తీసుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఉన్న ఫ్రంట్ పార్ట్
ఒక ఆఫీస్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుంచి ఇలా చూసుకోవాలి. పెట్టలేదు ఇది మ్యాక్సిమం అయితే 6-7 ఇంచెస్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ మార్జిన్ చేసుకోవచ్చు. మనం ఎంత రౌండ్ మార్జిన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కలిసి ఫ్రంట్ రౌండ్ అంతా తీసుకొస్తుంది. అలా మరియు ఒక అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫార్మర్స్ పెట్టుకొని ఈ 5 ఇంచ్ నుంచి ఈ 4వ ఇంచ్ దాకా ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అండ్ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పెట్టుకొని ఇలా లెంత్ చూసుకోవాలి. లెంత్ చూసుకుంటే ఎగ్జాక్ట్ ఇలా ఇక్కడ వచ్చింది. సో ఈ మార్కింగ్ ఇలా కలిపాలి. ఎగ్జాక్ట్లీ కదా అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్లో తీసుకోవాలి. సో ఇది ఇలా మార్కింగ్ చేసినప్పుడు క్రాస్తో మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం బాగుంటుంది. సో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ ఏ ప్రాబ్లం కాకుండా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలానే నార్మల్ బ్లౌజ్ కావచ్చు, లైనింగ్ బ్లౌజ్ కావచ్చు, ఏదైనా సింపుల్ మెథడ్లో నేను చెప్తాను. మీకు అలాగే స్టిచ్చింగ్ కూడా త్వరగా నేర్చుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్కి. ఇది ఎగ్జాక్ట్గా 1 మీటర్ క్లాత్ అయితే అది ఎలాంటి క్లాత్ అయినా అతుకు పడకుండా కరెక్ట్ సరిపోదు ఫ్రెండ్స్. ఈ 80 సెంటీమీటర్ క్లాత్ సరిపోదు. అలాగే చీరలో క్లాత్ కూడా తక్కువ ఇస్తున్నాడు, సరిపోతుంది. అలాంటి వాళ్ళకి కూడా నేను ఎలా బ్లౌజ్ కుట్టుకోవాలో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు షేప్ పీస్ కట్ చేసుకోవాలి. షేప్ పీస్ కోసం ముందుగా ఇలా క్లాత్ పరుచుకోవాలి. క్లాత్ పరుచుకొని
ఫ్రంట్ పార్ట్ ఇలా డౌన్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ పెట్టేసుకున్నాం. సో క్లాత్ అలా చేసి ఒకవేళ ఈ మూమెంట్స్ నేను ఒకవేళ మూమెంట్ different shape is ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లౌజ్ కటింగ్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకెన్నో బ్లౌజ్ కటింగ్స్ అలాగే స్టిచ్చింగ్